నమస్తే, నేను మోనికా. వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ ఏపీ. ఏపీ రాజకీయాలు మలుపుల మీద మలుపులు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అంతకు మించి ఒక ఎంటర్టైన్మెంటా అన్నట్టు పొలిటికల్ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అసలేం జరుగుతుంది? ఈరోజు మన మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సిఫాలజిస్ట్ బాలు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటి ఏపీలో జరుగుతుంది అండ్ ఏపీ ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలియజేస్తున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు మనం ఈ గెస్ట్తో మాట్లాడదాం. నమస్తే బాలు గారు. నమస్తే. సో నేను చెప్పినట్టు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది ఏపీ పాలిటిక్స్ మొత్తం అంతా కూడా. సో మీరు ఎలా వర్ణిస్తారు? వాట్ నెక్స్ట్ ఏపీ అంటే ఫస్ట్ వర్డ్ ఏంటి మీది? ఫస్ట్ వర్డ్ దానికంటే ముందు మీరు ఒకటి చెప్పారు, పాలిటిక్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి. 2023 తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసి అని ఒక సర్వే మార్కెట్లోకి వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది, అందరు చూసే ఉండింటారు. ఆ సర్వే చేసిన సంస్థ, ఆ సర్వే కన్సల్టెంట్ నేనే కాబట్టి ప్రిఫేస్లో నేనేం రాశానో చదివి వినిపిస్తాను, ప్రజలు కూడా వింటారు. మీరు ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు చాలా వరకు కూడా కామెడీ ఏ విధంగా అయిపోయాయి, హాస్యాస్పదంగా ఏ విధంగా అయిపోయింది, దానికి ఒక నిదర్శనమే నేను మీకు ఒక జస్ట్ 2 lines చదివి వినిపిస్తాను. నేను రాసిన ప్రిఫేస్ ఏంటంటే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ మూడ్ అండ్ మైండ్ సెట్ ఫర్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ 2023. స్టేట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ feels in their mind about of elections as like a humorous. సో మీరు 2023లోనే నేను ఎప్పుడు చెప్పా, ఏది ఫోరెన్సిక్స్ ఎలక్షన్ సర్వే ఇచ్చిన రిపోర్ట్లోనే ప్రిఫేస్లోనే రాసా. అప్పుడు ఎందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించిందంటే, సొసైటీలో సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు, కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకునేటప్పుడు, శాంప్లింగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు, ప్రజల్ని మేము కలుస్తూ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఆంథ్రపాలజీ ఏంటి, సైకాలజీ ఏంటి, ఇవేమి అర్థం చేసుకోకుండా రాజకీయ నాయకులు కావచ్చు, సోకాల్ బ్యూరోక్రాట్స్ అంటే గవర్నమెంట్ని 70 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు రన్ చేస్తున్న సివిల్స్ క్లియర్ చేసి ఎస్ మేము టాపర్ అని చెప్పుకునే వాళ్ళు కూడా దే డోంట్ నో అబౌట్ ఆఫ్ రియాలిటీ ఆఫ్ సొసైటీ. దే ఆర్ జస్ట్ బుక్ రీడర్స్, బుక్ రైటర్స్, దట్స్ ఇట్. రియల్ ఇంప్లిమెంటేషన్ పార్ట్స్లోకి వచ్చేసరికి నా పొలిటీషియన్ హే, నా బ్యూరోక్రాట్ హే, యా నా కొయ్యి హే, ఎవరికి వాళ్ళు హాస్యాస్పదంగా నవ్వుకోవడం, నీ ఇంట్లో పుల్లకూర నా ఇంట్లో పప్పుకూర, ఇవి తప్ప వాట్ ఈజ్ సొసైటీ, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, పొలిటీషియన్స్ని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం, ఎన్నుకున్న తర్వాత ఇతను మినిస్టర్ ఎందుకు అవుతున్నాడు, ఒక గవర్నమెంట్ ఎందుకుంది, గవర్నమెంట్ వ్యవస్థలో ఈ ఐఏఎస్లు ఎందుకున్నారు, తర్వాత మళ్ళీ మనం స్టేట్ ఎంప్లాయీస్ని ఎందుకు తీసుకుంటున్నాము, అసలు ఈ ఎంప్లాయీస్ ఏంటి, మనం ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన రైట్స్ ఏంటి, ట్యాక్స్ ఏంటి, కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇదంతా ఒక గేమ్ అయిపోయింది తప్ప దీని జెనసిస్ ఏంటి అనేది ఎవ్వడు మాట్లాడట్లేదు. కాబట్టి ప్రజలకు ఏమైపోయిందంటే, పాలిటిక్స్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్ అంటే ఒక హాస్యాస్పదంగా హ్యూమరియస్గా నవ్వుకోవడం, దట్స్ ఇట్. అంతకు మించి ఇంకోటి ఏం లేదు అనేది నేను ఇప్పటి నుంచి సర్వే చేయట్లేదు. 2015-16 నుంచి మేము స్టార్ట్ చేసాం. అది వరకు మేము బిజినెస్ కన్సల్టింగ్ చేసాం. బిజినెస్ కన్సల్టింగ్లో యూజ్ చేసే ఫార్ములాస్నే ఈరోజు మేము పాలిటిక్స్లో కూడా యూజ్ చేసాం. అదే మీకు ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ. దాంట్లో 2 ఫార్ములాస్ మళ్ళీ మేము యూజ్ చేస్తాం. క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద పర్సన్. ఫస్ట్ ఐ నీడ్ టు బి ఏ క్యాప్చర్ ఇమాజినేషన్, దెన్ ఐ కెన్ పోలరైజ్, POV అంటాం, పోలరైజ్ ఆఫ్ ద వాటర్. ఇది సింపుల్గా జనాలకు అర్థమయ్యే విధంగా నేను ఇంకో మెథడ్లో చెప్తాను మీకు. వీఆర్ ఆల్ క్రాస్ దట్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్లో స్టార్టింగ్ క్లాసెస్లోకి మనం అడ్మిషన్ తీసుకోగానే ఒక 1 week 2 weeks అయిన తర్వాత అందరూ స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఎవరి సబ్జెక్ట్స్లలో అంటే మీ ఎవరు స్పెషలైజేషన్స్లో వాళ్ళు MPC, BIPC, CEC, HEC, MEC అన్ని సబ్జెక్ట్స్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరెవరి క్లాసెస్లో వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మొత్తం ఒక 1 week 1 month అయిపోయిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ టుగెదర్. అందరూ ఒక్కొక్క బాయ్కి ఒక్కొక్క అమ్మాయి నచ్చుతుంది, ఇంకొక అమ్మాయికి ఇంకో బాయ్ నచ్చుతారు. కానీ ఒక అమ్మాయికి 10 మంది బాయ్స్ లైన్ వేస్తుంటారు, కానీ అమ్మాయి ఒక్కడికి పడదు. వై? ఇట్స్ మిస్టరీ అనుకుంటారు కదా, కాదు, ఇక్కడే ఉంది ఫార్ములా. ఈ 10 మెంబర్స్లో ఆ అమ్మాయి ఇమాజినేషన్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది, మూడ్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి, వీటినన్నిటినీ ఒక వ్యక్తి ప్రాపర్గా 100% స్టడీ చేస్తుంది. స్టడీ చేసిన తర్వాత పోలరైజ్ చేయాలి. ఇప్పుడు ఆమె బాగా చదవాలన్నా, బైక్ ఎక్కువ స్పీడ్గా నడపాలన్నా, కార్ తీసుకురావాలన్నా, లేకపోతే క్యాడ్బరీ చాక్లెట్ తీసుకురావాలన్నా, లేకపోతే హాట్ కేక్లు ఇవ్వాలన్నా, సినిమాకి తీసుకెళ్ళాలన్నా, ఏం చేస్తే ఆ అమ్మాయి పోలరైజ్ అవుతుంది అనేది స్టడీ చేస్తాడు ఫస్ట్. ఈ స్టడీ చేసిన తర్వాత 5 day మార్నింగ్ ఆమెని పోలరైజ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, కన్వర్షన్.
అంటే నథింగ్ బట్ ఒక ఫ్లవర్ ఇవ్వడం, ఐ లవ్ యూ అని చెప్పడం. ఆమె ఎందుకు పడింది ఆ అబ్బాయికి ఒకటే? ఏం కావాలో ఫుల్ఫిల్ చేసినందుకు. ఆమె సైకాలజీని, ఆంథ్రపాలజీని Okay. ఫస్ట్ అర్థం చేసుకున్నాడు. ఓకే. ఆమె ఆంథ్రపాలజీ అంటే హౌ షీ బిహేవ్స్, అవుట్కమ్. సైకాలజీ హౌ షీ యాక్ట్ ఇన్నర్ సైడ్. దాన్ని అర్థం చేసుకున్నాక ఈ ఫార్ములాని అప్లై చేశాడు, ఆమె ఇమాజినేషన్ క్యాప్చర్ చేయడం. ఓకే. సో దెన్ హీ పోలరైజ్ టు హర్. సో అంటే ఒక అమ్మాయిని ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ అబ్బాయి లవ్ చేసేటప్పుడు, వెంటపడేటప్పుడు యూస్ చేసే ఫార్ములా ఉందో, ఓటర్ కోసం ఈ పొలిటికల్ ఫార్ములానే పార్టీస్ సొసైటీలో పాలిటిషియన్ చేయాలి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ కూడా చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం అదే చేయాలి, ఫ్యామిలీ వ్యవస్థలో కూడా ఇదే ఫార్ములానే పనిచేస్తుంది. కరెక్టే. మీరు అసలు ఏం చేస్తారు ఏంటనే చెప్పారు కదా. సో ఏపీ పాలిటిక్స్ లో అక్కడికే వస్తున్నా నేను. ఇదే జరుగుతుందని నేను ఇప్పుడు అక్కడికే మీరు వస్తున్నా. నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే మీకు, Yes. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీకు, ప్రజెంట్ పబ్లిక్ ఏం కావాలని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, సేమ్ అక్కడ కూడా అంతే. ఇంటర్మీడియట్ లో అమ్మాయికి ఏం కావాలో తెలుసుకోలేదు అనుకుంటే అమ్మాయి ఏమనుకుంటుంది, అందరిని చూసి నవ్వుకొని కామెడీ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అంతకుమించి ఏం చేయదు. ద సేమ్ అప్లైస్ టు సొసైటీ ఆల్సో. నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రాలో కూడా కామెడీ నడుస్తుంది, ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది తప్ప పాపం అక్కడ ఉన్న పబ్లిక్ ని ఎవరు పోలరైజ్ చేస్తారో ఏంటనేది అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు. అది ప్రజెంట్ పరిస్థితి ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్. సో టోటల్ 175. ఎస్, ఎవరికి వాళ్ళు 175 నిలబడతాం, మేము కొట్టేస్తాం అంటారు, లేదంటే కనీసం 130 రేంజ్ లో అందరూ రేషియోస్ చెప్తున్నారు. అవును. అండ్ వాట్ అబౌట్ సర్వేస్? ఈ సర్వేస్ ఫలితాలన్నీ కూడా ప్రజెంట్ తెలంగాణతో రకరకాల సర్వేస్ అయితే వస్తున్నాయి. అండ్ సొంత సర్వేలు అంటున్నారు. సర్వేస్ గురించి ఒక క్లారిటీ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్వేస్ అంటే బేసికల్ గా సైంటిఫికల్ సర్వేస్ చేయడం అనేది చాలా తక్కువ ఏజెన్సీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఏజెన్సీ ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే మాది. కంప్లీట్ గా మేము 40,000 to 50,000 శాంపిల్స్ తీస్తాము. దీంట్లో మెయిన్ మేము అప్లై చేసే ఫార్ములా మైండ్ అండ్ మూడ్ సెట్, వాళ్ళ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సొసైటీలో 3 టైప్స్. ఫస్ట్ వాళ్ళని మేము డేటా ఫిల్టర్ చేస్తాం. 1 పర్సనల్ లైఫ్, 2 డొమెస్టిక్ లైఫ్, 3 సోషల్ లైఫ్. ఈ మూడింటిని టచ్ చేయకుండా, వాళ్ళ ఇమాజినేషన్స్ని తీసుకోకుండా వచ్చే డేటా సర్వే ఏదైనా కూడా అది యూజ్లెస్ అని అనుకోవాలి. 30% ఖచ్చితంగా మీకు అది ఫ్లక్చువేషన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క సర్వేస్ రిలీజ్ చేయడం, మీడియా వాళ్ళు కొన్ని రిలీజ్ చేయడం, అండ్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అని కొన్ని రిలీజ్ చేయడం. వీళ్ళన్నీ ఎన్ని రిలీజ్ చేసినా ఆంధ్రప్రదేశ్లో February 10th కంటే ముందు ఏ సర్వేలు వచ్చినా కూడా అవి జంపాంగ్సే తప్ప, ఫిబ్రవరి స్టార్ట్ అయినంత వరకు వాళ్ళు డేటా చేసి పెట్టుకోగలుగుతారు తప్ప సర్వేస్ రిలీజ్ చేసేవన్నీ అది అన్స్టేబుల్డ్ డేటా అని మనం అనుకోవాలి. ఇట్స్ నాట్ స్టేబుల్. ఎందుకంటే ద పొలిటికల్ సినారియో కాదు, పొలిటికల్ ఎరా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ సెటిల్డ్. అక్కడ ఏం నడుస్తుంది అని అంటే ఏం చెప్పారు మీరు, ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ లో ఎంత లాఫ్ చేయాలో, ఇప్పుడు ఈ సీన్ కి నేను కొంచెం నవ్వాను, నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో నాకు నెక్స్ట్ సీన్ తెలియనప్పుడు నేను ఎంత లాఫింగ్ చేస్తాను అనేది నేను ఎట్లా జస్టిఫై చేసి చెప్తాను, ఎక్స్పెక్ట్ చేయలేం. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ February 1st week or 2nd week. We're also doing the survey, but some financial crunches are there for us, difficulties are there, but still we are doing it. 2024 ఈ ఇయర్లో February 1st week కానీ 2nd week లో కానీ మేము సర్వే రిలీజ్ చేస్తాం. ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే. స్టార్టింగ్ మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అంటే చాలా మంది నవ్వారు, ఈ ఫోరెన్సిక్ ఏంటండి తొక్కలో ఇక్కడ అసలు ఏంటి, మీరు క్రైమ్ ని తీసుకొచ్చేది ఫోరెన్సిక్ గా పెట్టారు. ఫోరెన్సిక్స్ అంటే మీనింగ్ అందరు తెలుసుకోవాలి. ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్, ట్రూత్, రియాలిటీ. సో దట్ ఈస్ డూ ద ఫోరెన్సిక్స్, ఎ డీప్ సర్చ్, దట్స్ వీ డూ. సో ప్రజెంట్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ కామెడీ చేసుకుంటూ, ఏ పొలిటికల్ పార్టీ నేను వస్తాను 135 తెస్తాను, 140 తెస్తాను, నేను 175 తెస్తాను. సారీ, ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి, 175 కాదు తెచ్చుకోవాల్సింది, 176. పాపం ఆంగ్లో ఇండియన్ ఇంకోరు ఉన్నారండి, 176, 175 కాదు, 175 కంటెస్ట్ చేస్తారు. ఆ 176 అనేది నామినేట్ చేసేస్తారు డైరెక్ట్ గా. సో 176 సీట్లు ఉన్నాయి, కానీ అది మర్చిపోయి కొంపతీసి వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ ని కానీ ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తారు. అందుకని వాళ్ళ కోసం మనం ఇది కూడా చెప్పేద్దాం, 176 అందరికి వస్తాయి, కానీ ఎవరికి వస్తాయి తెలియదు. వై నాట్ 175 అంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఏంటి వైఎస్ఆర్సీపీ సినారియో, వాళ్ళు ఇచ్చే పథకాల గురించి కానీ మనం అవన్నీ తీసుకుంటే పీపుల్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? 1947 నుంచి ఈ రోజు వరకు కూడా వి టాక్ అబౌట్ వెల్ఫేర్స్, upliftment of below poverty line and middle class, as well as simultaneous development, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాం. కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ చేసామనేది 40 years బ్యాక్ వెళ్ళిపోతే కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ నాట్ ద డెవలప్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్? ఫస్ట్
డెవలప్మెంట్ మీన్స్ పొటెన్షియల్ ఆఫ్ ఏ పర్సన్, ఇండివిజువల్ పొటెన్షియాలిటీని డెవలప్ చేయడం, ఇండివిజువల్ కెపాసిటీని డెవలప్మెంట్ చేయడం, హెల్త్ని డెవలప్మెంట్ చేయడం, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని డెవలప్మెంట్ చేయడం, సస్టైనబిలిటీ సొసైటీని డెవలప్మెంట్ చేయడం, సస్టైనబిలిటీ లైఫ్ స్పామ్ని డెవలప్మెంట్ చేయడం, ఇది డెవలప్మెంట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, రోడ్స్, దెన్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, లేకపోతే ఫీజిబిలిటీ సిస్టమ్స్, ఇవన్నీ ఫర్ సర్వైబిలిటీ ఆఫ్ లైఫ్ యూస్ఫుల్ థింగ్స్. అవి అంతే. మొబైల్ వచ్చింది, మొబైల్ ఇస్ నాట్ డెవలప్మెంట్. మొబైల్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫెసిలిటీ టు అస్. వన్స్ వీ హ్యావ్ ఎ గుడ్ టైమ్, వీ డెవలప్డ్ ఇన్ సమ్ అప్లికేషన్. మీకు అందుకే చూడండి, ప్రోడక్ట్స్ అన్ని డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్సెప్ట్ ఆఫ్ ఇండియా, అదర్ సైడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకు? అంటే మాక్సిమం పీపుల్ లేదా కంపెనీస్ అటువైపు వాటి వైపు ఇంట్రెస్ట్ చూపించడమా? కాదు, ఇండియాలో మీ లైఫ్ అంటే మీ లైఫ్ గురించే మీరు ఇంకా స్ట్రగులింగ్లో ఉన్నారు మీరు. సో మీ బ్రెయిన్ ఎక్కడ ఆగిపోయింది? డే లైఫ్ స్ట్రగులింగ్స్లోనే మీరు ఆగిపోయారు. యూ ఆర్ స్ట్రగులింగ్ ఫర్ యువర్ సర్వైవబిలిటీ. హౌ విల్ యూ ఏబుల్ టు థింక్ అబౌట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ మైండ్ సెట్స్? యూ డోంట్ హ్యావ్ ఎ స్కోప్. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ లైఫ్ సర్వైవబిలిటీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. బేసిక్ నీడ్స్ దే హ్యావ్. సో వాళ్ళకున్నది రీజన్ మైండ్. దే డూ రీసెర్చ్, దే డూ డెవలప్మెంట్స్, దే క్రియేట్ థింగ్స్ when you have a good time, when you have a good leisure situation, good society, good human beings with you, and good companionship of the families. But here పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు బతుకు భవిష్యత్తు మధ్యలోనే కొట్టుకుంటూ ఉంటే లైఫ్లు, వాళ్ళ సర్వైబిలిటీ మధ్యలోనే ఉంటే వాళ్ళు థింక్ ట్యాంకర్స్ ఎలా మారుతారు? ఛాన్సే లేదు. దట్స్ అ వెరీ బిగ్ డిజాస్టర్ ఇన్ అవర్ కంట్రీ. సో అట్ ద సేమ్ టైం పొలిటీషియన్స్ కూడా పాపం వాళ్ళ పొలిటికల్ చైర్స్ గురించి కొట్టుకుంటుంటే, ఈ డెవలప్మెంట్ అనే పదాన్ని తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, వెలిఫై చేసి కామన్ మ్యాన్ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగే పరిస్థితి కాదు. అయితే ఈ 70 సంవత్సరాలలో ప్రతి పొలిటికల్ పార్టీలు హామీలు ఇస్తూనే చెప్పుకుంటూనే డెలివరీ చేయట్లేదు అని చెప్పి ఏదైతే వర్షన్ ఉందో, ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, వెల్ఫేర్ 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 వెల్ఫేర్, ట్రాన్స్ఫర్ 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 మనీ. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి, ప్రూన్ ఫ్యాక్టర్ ఎక్కడ కాదు. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, దీనికి మ్యాండేట్ వస్తుందా రాదా అనేది 2024 ఎలక్షన్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు దాకా చెప్పుకునేది వాళ్ళు మనకు కేస్తారు అని అనుకోవడం, ఈవెన్ ఐ కాంట్ సే. ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీలో పసుపు కుంకుమ అన్న కానుక అని చెప్పి 10,000 ఇచ్చారు. ఏమైంది? అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. పబ్లిక్ వేయలే. ఎందుకు వేయలేదంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, సో మెనీ రీజన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన ఈ వెల్ఫేర్ ఏదైతే ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పుకుంటున్నారో, ఇది పర్ఫెక్ట్గా డెలివరీ అయింది, పబ్లిక్ సాటిస్ఫైడ్, దే ఆర్ హ్యాపీ అని అనుకోవాలి అని అంటే మనము ఇప్పుడు వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ని వెయిట్ చేసి చూడాల్సిందే. సంబడీ సేస్ ఎస్ మాకు అందుతున్నాయి, మేము హ్యాపీ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇదేంది మాకు పప్పులు బఠానీలు ఇస్తున్నారు, దీనివల్ల మాకేమొస్తుందని కొంతమంది అంటున్నారు. ఇలా రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్న సొసైటీలో మనం ఉన్నప్పుడు మాక్సిమం వాల్యూ ఇదే అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. ఆ డేటా ఇలా షిఫ్ట్ అవుతుంది, అలా షిఫ్ట్ అవుతుంది, ఎలా అయినా షిఫ్ట్ అవుతుంది. బట్ ఈ షఫిల్డ్ అనేది ఎప్పుడు ఆగుతుందంటే మీకు ఫిబ్రవరి మంత్ లో ఆగే అవకాశాలు ఉన్నాయి. స్టెబుల్డ్ ఇక్కడ బేసికల్ గా నేను కూడా ఐఎమ్ నాట్ ఎ గాడ్. పబ్లిక్ యొక్క మైండ్ మూడ్ సెట్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక స్టెబుల్డ్ స్టేటస్ కి వస్తారు. ఓకే నా అప్పుడు ఫిక్స్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ వచ్చేసింది, ఫైన్, ఎవరికి వేయాలి ఏంటనేది అక్కడ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్లోకి పబ్లిక్ ఒక స్టెబిలిటీ అనేది తెచ్చుకో ఉంటారు. ఏదర్ దే వాంట్ టు గో వైసీపీ, ఆర్ దే వాంట్ టు గో టీడీపీ అండ్ కూటమి, ఆర్ దే వాంట్ టు గో సమ్ ఎల్స్ పార్టీ. ఇలా ఒక మైండ్ సెట్లోకి వస్తారు. అంటే పాస్ 4.5 years జరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ తీసుకొచ్చి ఒక బాక్స్లో పెడతారు అంటే ఈ ఫిబ్రవరిలో పెట్టుకుంటారు. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన డేటా కూడా దాన్ని మళ్ళీ మేము రీక్యాలిక్యులేట్ చేయాలి, రీషఫలింగ్ చేయాలి, చేసే రిజల్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన బెస్ట్. సో మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ పనిచేస్తుందా, డెవలప్మెంట్ పనిచేస్తుందా, లేకపోతే జనాలు వెల్ఫేర్తో కూడుకున్న డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారా, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, నిజంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అనేదానికి
వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అయితే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నారు, సో ఈ సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నారు, అవి తీసుకున్న వాళ్ళు వేస్తారా, సాటిస్ఫాక్షన్ బేస్డ్ అని మాట్లాడారు. అవును. అండ్ అభివృద్ధి గురించి మనం టాపిక్ రైజ్ చేసాం కదా, Hmm. అంటే అసలు ఏపీలో అభివృద్ధికి పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి అని ఒకసారి క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. ఓకే, నేను స్ట్రైట్ అండ్ ఫేర్ గా చెప్తున్నాను, ఈవెన్ పబ్లిక్ తిట్టుకున్నా కూడా. Okay. ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక 40 సంవత్సరాల వరకు ఎవరు వచ్చినా, భగవంతుడు దిగొచ్చినా, మీరు అనుకునే డెవలప్మెంట్ జరగదు. దిస్ ఈస్ నాట్ ద సిటీ ఇన్ ఓవర్ ద నైట్ టు క్రియేట్. ఐఎమ్ టెల్లింగ్ యూ బేసిక్ స్మాల్ ఎగ్జాంపుల్స్. గుంటూరు కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్ క్రియేట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? డెకెట్స్. ఈ రోజు వరకు కూడా కనీసం శానిటేషన్ సరిగ్గా లేవు. ఏపీ సిఆర్డీ ఎప్పుడు క్రియేట్ అయింది? 2014 వచ్చిన తర్వాత. ఓవర్ ద నైట్ డెవలప్మెంట్ అవుతుందా? It'll take some time. టైం మినిమం 40 years. ఎందుకు 40 years అంటే 2 generations మారాలి. ఒకప్పుడు జనరేషన్ అంటే టైం పట్టేది, ఇప్పుడు జనరేషన్ అంటే మీకు 15 to 20 years లో మారిపోతుంది. సో 2 generations మారాలి, డెమోగ్రఫీ ఇంక్రీజ్ అవ్వాలి, పబ్లిక్ పెరగాలి. ఇవన్నీ జరిగితే తప్ప అక్కడ మీరు హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ని పోల్చడానికి లేదు. పొలిటీషియన్స్ పోల్చినా, కామన్ మ్యాన్ పోల్చినా, ఇంకెవరు పోల్చినా దే ఆర్ మైండ్లెస్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ బాస్? ఇప్పుడు కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఇవి క్రియేట్ అయి ఉన్నవి. అవును, మనం ఇప్పుడు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నాం. ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్. వీ మస్ట్ నీడ్ ఎ పేషెన్స్. ఎందుకు 40 years అని చెప్తున్నానంటే మీకు నేను, సో ఎగ్జాంపుల్ యువర్ యాంకర్, మీ ఎక్స్పెక్టేషన్స్, మీ యొక్క ఫస్ట్ బేసిక్ ఎక్స్పర్టీ ఏంటి అంటే మీరు ఓకల్గా మాట్లాడడం. మీరు దాని మీద ట్రైన్ చేసి మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, కానీ మీరు ఎక్కడదో పంజాబీ లాంగ్వేజ్నో ఇంకో లాంగ్వేజ్నో తీసుకొచ్చేసి మీరు మాట్లాడాలంటే మాట్లాడతారా? ఏమవుతుంది తీసుకొచ్చేస్తే? మీ ఉన్న సెన్స్ పోతుంది, మీరు యాల్టీ పోతుంది, షో దొబ్బిద్ది. ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది అదే. అసలు ఆంధ్రప్రదేశ్ దేనికి ఫేమస్? అగ్రికల్చర్, రైస్ బౌల్ ఆఫ్ ద కంట్రీ, రైట్? ఫస్ట్ అగ్రో ప్రొడక్ట్స్, వీటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాలి, అవునా? నువ్వు జెనసిస్గా ఫస్ట్ నీ డెమోగ్రఫీ, నీ డెన్సిటీ, నీ జియోగ్రఫికల్లో ఏది నీకు రా మెటీరియల్ సోర్సెస్ దొరుకుతుంది, నీ రీసోర్స్ బేసెస్ ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు ఎలా డెవలప్ చేస్తావు? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళేసి అక్కడ రైస్ పండించమంటే అవుతుందా? ఎందుకని? అక్కడ సోర్స్ వేరే ఉంది. వై సో? దట్స్ వాట్. అక్కడ సోర్స్ వేరు, ఇక్కడ సోర్స్ వేరు. సో ఆ పాయింట్ ని క్యాచ్ చేయాలి అంటారు. ఆంధ్రప్రదేశ్లో మనం ఫస్ట్ డెవలప్ చేయాల్సింది ఆగ్రో ప్రొడక్ట్స్, కల్టివేషన్, ప్రొడక్షన్, ఆగ్రోకి సంబంధించిన ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అవి ఏంటి? ఆగ్రో ప్రొడక్ట్ రిలేటెడ్వి. మీరు ప్లాస్టిక్ ఇండస్ట్రీ, సమ్ ఎల్స్వేర్ ఇండస్ట్రీస్ అనుకోండి, ఆల్రెడీ ఇండియాలో ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఉన్నవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే రా మెటీరియల్ ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి. కాస్ట్ ఆఫ్ గుడ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మీకు మార్కెట్లో దొరికే రేట్ కంటే హై ఉంది అనుకోండి, ఈ ప్రోడక్ట్ ఎవరు కొనాలి? పోనీ సోకాల్ని చెప్పుకునే మనం అందరం కొంటామా? 10 మార్కెట్లు తిరుగుతాం. ఎందుకు? ప్రైస్ ఎక్కడ తక్కువ వస్తుంది. నువ్వు కాంపిటీట్ చేయలేని మార్కెట్ ప్రోడక్ట్ని తయారు చేస్తే నువ్వు ఏమవుతావు? లాస్ మార్కెట్లోకి వెళ్తావు. ప్రొడక్షన్ పనికి రాక వీళ్ళందరూ లోన్ పెట్టిన వాళ్ళు డబ్బులు కట్టక మళ్ళీ బ్యాంక్రప్ట్ అయిపోయి స్టేట్ బ్యాంక్రప్ట్. ఈ సెన్సిబిలిటీ ఎకానమీ ఎందుకు లేదంటే పొలిటీషియన్స్లో నీకు నేచర్ తెలియదు బాస్. సైన్స్ వేరు, సోషల్ వేరు, ఎకానమీ వేరు, సోషల్ సైన్సెస్ వేరు, హ్యూమన్ సైన్సెస్ వేరు, న్యాచురల్ సైన్సెస్ వేరు, డెవలప్మెంట్ వేరు, ఇంజనీరింగ్ వేరు, టెక్నాలజీ వేరు. ఇవన్నీ యు నీడ్ ఎ కొలాబరేషన్స్, కోహాబిటేషన్, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ ద సొసైటీ టుగెదర్ ఉండాలి. సరే, ఒక స్లోగన్ పొలిటికల్ గా రన్ అవుతుంది తీసుకుందాం, అది పాసిబిలిటీ అవుతుందా లేదా మాట్లాడుకుందాం. చెప్పండి. అభివృద్ధి జరుగుతుంది, ఒక సింగపూర్ లాగా తయారు చేస్తామని వర్డ్ ఒకటి యూజ్ చేయడం జరిగింది కదా. అంటే లైక్ అన్ని సడన్ గా డెవలప్మెంట్స్, బిల్డింగ్స్ వెళ్ళిపోతాయి, లేకపోతే అంత అభివృద్ధి జరుగుతుంది అని సడన్ గా, అది పాసిబుల్ అవుతుందా? No. ఒకవేళ పాసిబుల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఈజీగా 60 years పడుతుంది. 60 years. మరి ప్రజలు దేన్ని అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, పీపుల్ అసలు వాళ్ళకేం కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఏం చూసి ఓటేయాలనేది కూడా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్. అది లేదంటే కేటగరైజ్ అయిపోయారు, క్యాస్ట్ బేస్డ్, లేకపోతే పొలిటికల్ పార్టీ బేస్డ్, లేకపోతే ఫ్యాన్ బేస్డ్, లేకపోతే కొత్త పార్టీ పూర్వకాలంలో ఉనిగి ఉండి కూడా అసంతృప్తితో ఇక్కడ ఏదో జరుగుతుందన్న ఆశ, హోప్ బేస్, ఇవే ఉన్నాయి కదా బేసెస్. సో ఇలా అయితే మొత్తం విచ్ఛిన్నం అంటారు కదా. విచ్ఛిన్నం ఏం కాదు, ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్నదే. ఎందుకంటే ఈ జెనసిస్ ని మనం మాట్లాడుకోవాలి. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. డూ యూ థింక్ వీఆర్ హ్యూమన్ బీయింగ్? We both are not human beings. We are human robots. Oh, okay. మీరు ఏ టెక్నాలజీ ఇప్పుడు అనుకుంటున్నారా? ఏ టెక్నాలజీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? నో.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచో ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సెంచరీస్ నుంచి ఉంది. ఏంటో మీకు చెప్తా అది కూడా. ఓకే. మీ బ్రెయిన్లో ఒక 20 years నుంచి ఒక సబ్జెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవునా? వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేయడం. బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ దట్ రోబో యాక్ట్. హౌ వి ఆర్ రైట్? ఇప్పుడు పైథాన్, జావా టెక్నాలజీస్లలో వాడేది ఎక్కువ కోర్సెస్ అవి. C++, లేకపోతే ఒరాకిల్, లేకపోతే DBs, మాంగో DBs, ఇవి అవి ఎక్కువ రకరకాలు వాడుతుంటారు. ఇవన్నీ లాంగ్వేజెస్, అవునా? ఇవన్నీ బుక్స్లో ఉన్నాయి. మనకప్పుడు లాంగ్వేజెస్ ఉన్నాయి తెలుసా మీకు? తెలియదు ఇంకా మీకు? మనశాస్త్రము, బైబిలు, ఖురాను, భగవద్గీత, తర్వాత ఇంకా కొన్ని ఏవో పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ లాంగ్వేజెస్ మీరు అంటున్నారు? అప్పట్లో లాంగ్వేజెస్ మరి అంతే కదా. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకుని కోడింగ్ రాస్తాం కదా, ఆ కోడింగ్ అక్కడ ఇన్పుట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బుక్స్ నుండి. ఆ బుక్ లో ఈ రాత ఇది చెప్పింది, ఆ గీత ఇది చెప్పింది, ఆ స్వామీజీ ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, దాన్ని మన పేరెంట్స్ కూడా ఇలానే చేయాలట, అలానే చేయాలట. ఈ ఇన్పుట్ అంతా ఏమైంది? ఫీడ్ అయిపోయింది. ఈ ఫీడ్ అయిన ఇన్పుట్ ని బేస్ చేసుకుని మనం రీకాల్ అవుతున్నాం. సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు చెప్తున్నారు. ఓకే, కూల్. సరే, మన సబ్జెక్ట్ ఇంకా దాంట్లోకి వస్తున్నా. ఆ ఇన్పుట్ ఉన్న ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఆ సొసైటీకి తగ్గట్టుగా యాక్ట్ అవుతారా, లేకపోతే చేంజ్ ఓవర్ ద నైట్ జరుగుతుందా? జరగదు. ఓవర్ ద నైట్ మీకు మారదు. ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో క్యాస్ట్ ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో రిలీజియస్ ఉంది, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ పార్టీస్, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ లో సమ్ XYZ. మరి ఇంత డేటా ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ఉన్నప్పుడు వాళ్ళకి ఏది అనేది ఇంకా ఎవరు చెప్పనప్పుడు, సబ్జెక్ట్ ఇవ్వనప్పుడు ఎలా షఫుల్డ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ట్రైన్ అవుతారు? దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఈరోజు చాలా మంది అంటున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి మనకు అన్ని జరిగిపోతాయి. ఎలా జరుగుతాయి? సైంటిఫికల్గా ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు నీకే ఓట్ వేయాలని గ్యారంటీ ఏమైనా ఉందా? కంటిన్యూస్ గా ఈ సభలు ప్రచారాల్లో ఒకళ్ళు సంక్షేమ పథకాల గురించి చెప్తే ఒకళ్ళు అభివృద్ధి చూపించి అది ఆశ చూపించడమే, ఎందుకంటే కళ్ళ ముందు ఏమీ కనపట్లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే డొమెస్టిక్ ప్రామిసెస్, పొలిటికల్ ప్రామిసెస్ కెనాట్ ఎన్ఫోర్స్ బై లా అన్నారు. ఎందుకంటే ఇంట్లో వైఫ్ హస్బెండ్ చెప్పుకునే ప్రామిస్, తండ్రి కొడుకు చెప్పుకునే ప్రామిస్లు, వీటినన్నింటినీ కేసులు పెట్టడానికి లేదు నాయనా. పాలిటిక్స్ కూడా సేమ్ టు సేమ్ అలానే అవి కూడా కేసులు పెట్టడానికి ఉండవు. 5 సంవత్సరాలు అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు కూడా డే గడిచిపోయిందంటే డాడీ మళ్ళీ డాడీనే, మమ్మీ మళ్ళీ మమ్మీనే, కాబట్టి ప్రతిదానికి వాటికి వేయలేమని చెప్పారు కూడా. అంటే ఈ పాయింట్ లోనే కంటిన్యూస్ గా ఇవే మాట్లాడుతుంటే నిజంగా పీపుల్ మైండ్ మారిపోతుందా? అండ్ లాస్ట్ మినిట్ వాగ్దానాలు, లాస్ట్ మినిట్ ప్రామిసెస్, ఓటింగ్ కి ముందు జరిగిన సినారియోనే వాళ్ళ బ్రెయిన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాని బేస్ మీద ఓట్లు పడతాయా? ఖచ్చితంగా పాస్ట్ జరిగిన సెన్స్ని బేస్ చేసుకొని, ప్రజెంట్ ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని, ఆ ప్రజెంట్ ఇన్పుట్లో సెన్సిబిలిటీ ఎంత ఉంది, ఎంతవరకు పోలరైజ్ అవుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏపీలో అభివృద్ధి జరగడానికి చాలా టైం పడుతుంది. మరి సంక్షేమ పథకాలంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్ వైపు చూడాలి. మరి పీపుల్ మైండ్ సెట్ ఎటువైపు, అంటే యూత్ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎలా థింక్ చేస్తారంటారు? అది యూజ్లెస్ ఓట్ బ్యాంక్. అది యూత్ దా వై అలా అంటే బేసికల్ గా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ తెలియాలి వాట్ ఈస్ వాట్ పొలిటికల్ సినారియో, అప్పుడే ఓటింగ్ కి ఎంటర్ అవుతారు వాళ్ళనే థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఏంటి? దే ఆర్ ద పర్సన్స్ దే ఆర్ టార్గెటింగ్. వాళ్ళు కొత్త కదా, యూతే కదా తిడుతుంది, అబ్యూస్ చేస్తుంది ఈ పొలిటీషియన్స్ అందరినీ కూడా, యూతే కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒకరిని తిడుతున్నావు, ఎందుకు తిట్టాలి? అంటే నీకు చేత కాదా, లేకపోతే నువ్వు యూజ్లెస్సా? నువ్వు నిజంగా కెపాసిటీ అయినప్పుడు నువ్వే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకొని నువ్వే వాళ్ళ వెనకాల నువ్వెందుకు వెళ్ళాలి? ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ వెనకాల వెళ్ళి జెండా మోసి కండువాలు తీసుకొని టైం నువ్వు వేస్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు నిజంగా అంత కెపాసిటీ ఉంటే డోంట్ ఫాలో దెమ్, యూ క్రియేట్ యువర్ ఓన్ ఓట్ బ్యాంక్. ఓకే, దట్స్ వాట్ రైట్. సో యూత్ అలా ఉంటేనే కరెక్ట్. ఇప్పుడు చాలా సింపుల్. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చెప్తుంది? భవిష్యత్తు మొత్తం యూత్ అదే అంటుంది, మీకోసమే మేము చేస్తున్నాం అంటుంది. అవునా? యు బీ యాజ్ అడ్వైజర్, వి విల్ డూ ఇట్. బండిని మేము రన్ చేస్తాం, మీరు అడ్వైజర్ ఉండండి అని యూత్ ఎందుకు చెప్పలేకపోతుంది? అందుకే నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూత్ అని మనం చెప్పుకునే వాళ్ళు అది యూజ్లెస్ డేటాబేస్. ఓకే, సరే, కూల్. ఇప్పుడు వరుసగా పార్టీలు పెరిగిపోతూ వస్తున్నాయి కదా, ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఎందుకు అంటే డెమోక్రసీలో మీకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ప్లాట్ఫామ్ లేనప్పుడు అతను టాలెంటెడ్ కాదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వి నీడ్ వన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ వేరే వాళ్ళు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్రియేట్ అదర్ ప్లాట్ఫామ్. ఈ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఎవరెవరు టాలెంట్ ఎంత ఉందని ప్రూవ్ అవుతుంది. మంచి వాళ్ళు ఉంటారు,
కొంతమంది హై టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక హీరోని పెట్టేసి 60 years వచ్చినా అదే హీరోతో సినిమాలు చేస్తే వాళ్ళే టాలెంటర్లు అవుతారు తప్ప వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఏ రోజున తీసుకొస్తే కదా, కొత్త వాళ్ళని తెచ్చి చూపిస్తే. ఇప్పుడు మీరున్నారండి 24/7 మిమ్మల్ని కూర్చోబెడితే కొత్త యాంకర్కి వచ్చే ఆపర్చునిటీ ఇవ్వకపోతే మీరే తోపు అయిపోతారు తప్ప. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఎప్పుడు నన్నే గెస్ట్గా పెడితే మీరు నాదే వింటారు తప్ప నుంచి కొత్త వాళ్ళు రారు కదా. యూ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్. ఏపీ పాలిటిక్స్ కి అది వర్కౌట్ అవుతుంది, అది ఉండాలి అని మీ పాయింట్. నాట్ ఓన్లీ ఏపీ పాలిటిక్స్, ఏదైనా సరే ఎంటైర్ ఇండియా కూడా అదే ఉండాలి. సో యూత్ అనేది వాళ్ళ ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్ ఉంటేనే అక్కడ. ఐ ఆల్వేస్ సజెస్ట్ టు యూత్, అండ్ ప్లీజ్ డోంట్ మైండ్, పాజిటివ్ గా తీసుకోండి. డోంట్ బీ యాజ్ ఎనీ పొలిటికల్ పార్టీ వింగ్. మీరు వింగ్ గా ఉంటే ఒక పొలిటికల్ పార్టీలో ఏదో ఒక రోజు రెక్క ఊడిపోతుంది, తెగి కింద పడుతుంది, మీరు వేస్ట్. యు బీ యాజ్ ఎ బర్డ్. రెక్క ఊడిపోయినా మీరు బర్డ్ గా ఉంటే మళ్ళీ రెక్క వస్తుంది మీకు. You can fly what extent you want. ఓకే, సో మొత్తానికి ఏపీ పాలిటిక్స్ గురించి ఒక ఐడియా రావాలన్నా ఫెబ్ రావాల్సిందే ఖచ్చితంగా. ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ we will get a clear picture. సో సచ్ ఏ డిఫరెంట్ వేలో ఈరోజు పొలిటికల్ సినారియోని చూసాను ఈరోజు. అంటే ఏం జరుగుతుంది అంటే, ఒకవైపు ఎంటర్టైన్మెంట్ అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్, యూత్ రావాలంటే కొత్త పార్టీస్ కన్ఫర్మ్గా రావాలి, ఏంటి అభివృద్ధి అనే పాయింట్లు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే బేసిక్ నీడ్స్ ఏంటి అని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బాలిక. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వాట్ నెక్స్ట్ ఏపీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటున్నాం. ఒక్కొక్కరు వర్షన్ ఒక్కొక్కలా ఉన్నట్టు ఈ రోజు అయితే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. అంటే అసలు మనం చుట్టుపక్కల ఉన్నది అభివృద్ధి చెందాలంటే ఏంటి ఆ అభివృద్ధి అంటే ఏంటి, ఒక కొత్త డెఫినేషన్ ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. ఇది వాటి వాట్ నెక్స్ట్ ఏపీ. కీప్ వాచింగ్ వి ఆర్ తెలుగు సత్తా.